సంక్షోభాల వేళ ప్రతిపక్షాలు బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నాయని కేంద్రం ఆరోపించింది. విపత్తులు, ఊహించని సవాళ్లు ఎదుర్కోవడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తున్నామన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. అయితే పార్లమెంట్లో ప్రజా సమస్యలు ప్రస్తావించకుండా అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు విపక్ష ఎంపీలు. కేంద్ర ప్రధాన ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్పై అభిశంసన తీర్మానానికి రెడీ అయ్యారు. ఊహించని సవాళ్లు ఎదుర్కొనేందుకు ఆర్థిక స్థిరీకరణ నిధి కోసం బడ్జెట్లో 57,000 కోట్లు కేటాయించామన్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. విదేశాల్లో జరుగుతున్న పరిణామాలతో సంక్షోభాలు ఎదుర్కోవడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రతిపక్షాలు కేంద్రంతో సహకరించకుండా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని ఫైర్ అయ్యారు నిర్మలా సీతారామన్. 1 अप्रैल से हर राज्य को जी राम जी बिल के तहत 95,000 करोड़ का प्रावधान है, मगर उसके अलावा पहले से पेंडिंग बिल्स के साथ बहुत सारे राज्य बैठे हैं और ये बात भी उठाते हैं कि वो क्या हो गया, आपके जी राम जी आ गए मगर हमारे पुराने बिल का क्या होगा। 30,000 करोड़ वो पुराने बिल के लिए इस सप्लीमेंट्री डिमांड फॉर ग्रांट्स में, इस सप्लीमेंट्री डिमांड फॉर ग्रांट्स में బడ్జెట్లో వీపీ జీరాంజీ పథకానికి 95,000 కోట్లు కేటాయించామన్నారు నిర్మలా సీతారామన్. ఏప్రిల్ 1 నుంచి ఈ స్కీమ్ను మరింత సమర్థంగా అమలు చేస్తామని చెప్పారు. లోక్సభలో బడ్జెట్పై జరిగిన చర్చలో పాల్గొన్న నిర్మలా సీతారామన్ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. मार्च 31 तक जो मनरेगा लागू है उसके लिए 30,000 करोड़, नया 1 अप्रैल से जी राम जी आने वाले हैं उसके लिए उस बजट में, नया बजट में 95,000 करोड़, कोई कमी नहीं छोड़ रहे हैं। हमारे कमिटमेंट मनरेगा का भी और जी राम जी का भी पूरे के पूरे इंप्लीमेंट हो रहे हैं, ये सुनना नहीं चाहते हैं. మోదీ సర్కార్ పార్లమెంటులో ప్రతిపక్షాల గొంతు నొక్కుతోందన్నారు కాంగ్రెస్ ఎంపీ తారిక్ అన్వర్. ప్రజా సమస్యలను ప్రస్తావించకుండా బీజేపీ ఎంపీలు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకుంటేనే సభలు సజావుగా సాగుతాయన్నారు తారిక్ అన్వర్. देखिए, इस तरह की धमकी या इस तरह के आचरण से अगर सरकार समझती है कि हम हाउस चला लेंगे तो ये संभव नहीं है. हाउस चलाना है तो आपको विपक्ष की बात सुननी पड़ेगी, विपक्ष की आवाज सुननी पड़ेगी और विपक्ष को विश्वास में लेना पड़ेगा. ये सरकार का दुर्भाग्य है कि ये विपक्ष को विश्वास में लेने के लिए तैयार नहीं. రాహుల్ గాంధీకి కేంద్రం భయపడుతుందన్నారు కాంగ్రెస్ ఎంపీ రాజా వారింగ్. ప్రజా సమస్యలు ప్రస్తావించేందుకు అనుమతి కోరిన ఎంపీలను సస్పెండ్ చేసిందన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా పార్లమెంటులో సమస్యలను లేవనెత్తుతామన్నారు రాజా వారింగ్. हमारा गुनाह ये है कि एलओपी को बोलने नहीं दिया जा रहा था कि एलओपी देश के मुद्दों पे चर्चा करनी चाहते थे, तो हमने बोला कि बोलने दीजिए, वेल में आए, चिल्लाए, तो आपने हमें सस्पेंड कर दिया. अब 1 दिन हो गया, 2 दिन हो गया और बाबा साहब अम्बेडकर ने हमें ये अधिकार दिया है कि हम जहां मर्जी बैठे, जहां मर्जी खाएं, लेकिन गरिमा में रहकर, हम कोई आपकी तरह अंदर रहकर अपने मुंह से आग नहीं उगलते हैं, हम अपनी बात रखते हैं, तो वो रखते रहेंगे. లోక్సభ సమావేశాలకు ముందు దేశంలో ఎల్పీజీ కొరతపై పార్లమెంట్ ఆవరణలో నిరసన తెలిపారు విపక్ష ఎంపీలు. సభలో కూడా ఆందోళన చేశారు. దీంతో లోక్సభ 2 సార్లు వాయిదా పడింది. బడ్జెట్లో గ్రాంట్లకు నిర్మలా సీతారామన్ సమాధానం తర్వాత లోక్సభ సోమవారానికి వాయిదా పడింది. जो सदस्य इसके पक्ष में है वो हाँ कहे, जो सदस्य विरोध में है वो ना कहे. मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ, हाँ वालों के पक्ष में हुआ. प्रस्ताव स्वीकृत हुआ और विधेयक पारित हुआ. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్పై ప్రతిపక్షాలు ఉభయ సభల్లో నోటీసులు ఇచ్చాయి. 130 మంది లోక్సభ ఎంపీలు, 63 మంది రాజ్యసభ ఎంపీలు నోటీసుపై సంతకాలు చేసినట్లు సమాచారం. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్పై అభిశంసన నోటీసు ఇవ్వడం ఇదే తొలిసారి. సీఈసీ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించాయి విపక్షాలు. దాదాపు 7 అభియోగాలు జ్ఞానేష్ కుమార్పై మోపినట్టు సమాచారం. విపక్ష ఇండియా కూటమిలో లేకున్నా ఆప్ ఎంపీలు తీర్మానంపై సంతకం చేసినట్టు తెలుస్తోంది.